మనతో మాట్లాడడానికి మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ గారు. అన్న చెప్పండి, ఇప్పుడు మొత్తం మీకు 2 కోట్ల రూపాయలు అంటే ₹1 మీకు డైరెక్ట్గా, ఇంకొకటి ఇన్ఛార్జ్ మినిస్టర్. మీరు హ్యాపీ? భాగ్యనగర్ విస్తీర్ణం ఈ రోజున 650 స్క్వేర్ కిలోమీటర్లు అన్న. ఇప్పుడు వీళ్ళు చెప్పేటువంటి ఏరియాలో చూస్తే దాదాపు 2300 స్క్వేర్ కిలోమీటర్లు అవుతుంది. దాని కంటోన్మెంట్ని కలుపుతారా లేదా అనేది క్లారిటీ ఇయలే. పాపులేషన్ వచ్చి 1.2 crores. ఈ పాపులేషన్ బుడ్డి కూడా కలిపితే 1.8 నుంచి 2 కోట్ల వరకు అవుతుంది. రేషనలైజ్ చేసి 30,000 మందిని రేషనలైజ్ చేసి ఎన్ని డివిజన్లు అయితే దాదాపు 600 వార్డులు అయితే 150 మందితోటి కౌన్సిల్ నడిపి మేయర్ 600 మందితో నడిపిస్తుందా ప్రజా సమస్యలపైన? ఒకటి. 2, అసలు వీళ్ళు చేసిన దానికి కారణం ఏంటంటే పర్ఫ్యులర్ ఏరియాస్లోటి వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ బలం ఉంటుంది, కౌన్సిల్ ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ గెలుచుకొని మేయర్ సీట్ అన్ని కైవసం చేసుకోవచ్చని ఆలోచనలు ఉన్నారు. నేను అడుగుతున్నా, భాగ్యనగరంలో ఉన్నటువంటి 150 డివిజన్లో ఉన్నటువంటి రోడ్లు చేయడానికి నీ దగ్గర డబ్బులు లేవు, నీ దగ్గర మిషనరీ లేదు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ చెర్లపల్లి లేకపోతే ఐశ్వరావు నగర్ పక్కన ఉన్నటువంటి వంపుగూడ నుంచి మొదలుపెట్టుకుని ఇట్లా ఇల్లు మొత్తము పిజ్జాది కూడా అంత అనేక వేల కిలోమీటర్లు గుంతలమయమై ఉన్నాయి. మరి అవన్నీ బాగు ఏ విధంగా చేస్తావు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ట్యాక్స్ పెంచి వాళ్ళ ముక్కు పిండి వాళ్ళ ట్యాక్స్ వసూలు చేసి దాంతో డెవలప్ చేస్తావా? జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి డబ్బుతో వసూలు చేస్తావా? అంటే అక్కడ వాళ్ళ కడుపు కొడుతున్నావా లేకపోతే ఇక్కడ వీళ్ళ కడుపు కొడుతున్నావా? దీనిపైన వీళ్ళ క్లారిటీ లేదు, అవగాహన లేదు, ఆలోచన లేదు. దాదాపు ఒక 50,000 కోట్ల రూపాయలు ఎంతో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఒక ప్రత్యేక ఫండ్ ఇచ్చి దాన్ని కలుపుతున్నామంటే ఒక పద్ధతిగా ఉండేది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే, అంటే భవిష్యత్ తరాలను ఆలోచన చేయకుండా ఏ విధంగా చేద్దామని ఆలోచన లేకుండా కేవలము తూతూ మాత్రం ఒక జీవో ఇచ్చి పడేసారు. జీవో అంటే అభిప్రాయాలు తీసుకున్నారు, కానీ వాళ్ళు చేయాలనుకున్న చేస్తారు. ఒకటి ఐటమ్ నెంబర్ 1 వాళ్ళు చేసింది ఇదే, దీనిపైన వాళ్ళ క్లారిటీ లేదు. 2, టేబుల్ ఐటమ్ నెంబర్ 2 2 కోట్లు ఇచ్చినామన్నారు. అయ్యా, నేను కార్పొరేటర్ల డివిజన్లో కార్పొరేటర్ల ఫండ్తో చేసేటువంటి పనులకు ఇన్ఛార్జ్ మినిస్టర్ యొక్క కన్సెషన్ ఎందుకు కావాలి? ఇన్ఛార్జ్ మినిస్టర్ కన్సెషన్ ఎందుకు పెట్టారంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆపరేషన్ ఆకర్షకి కాంగ్రెస్ పార్టీ దౌడు తెరిచింది. ఎందుకంటే ఇప్పుడు నేను కార్పొరేటర్లు అందరూ కూడా ఇన్ఛార్జ్ మంత్రి గారి దగ్గర పోయి బాబు అంటే, అరే తూ అచ్చా ఆద్మీ అరే ఏ కరోడ్ క్యా తెరకు 4 కరోడ్ దిలాతూ కండువా బదలు దేరే అంటాడా అన్నాడా? అంటే కొంతమంది కార్పొరేటర్లను అటువైపు లాక్కొని ఆ విధంగా తద్వారా రాజకీయం చేసి వాళ్ళ బలాన్ని పెంచుకొని జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్నికలు పోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు పెట్టినటువంటి 2 టేబుల్ ఐటమ్స్. అంతే తప్ప వీళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. దీనిపైన ప్రజా సమస్యలు ఏం చర్చించారంటే శానిటేషన్ అన్నారు. అసలు శానిటేషన్ పై ఎన్నిసార్లు అదే చర్చిస్తే అనేక మంది సభ్యులు కూడా చెప్పారు. నేను అడుగుతున్నా, అసలు దానికి చర్యలు ఏం తీసుకున్నాను? శానిటేషన్ కమిటీ పెట్టినావు, ఈరోజు వరకు దానిపైన మీటింగ్స్ ఎందుకు పెట్టట్లేదు? అసలు మెకనైజ్డ్ స్వీపింగ్ చేయడం కోసం ఏం చర్యలు తీసుకున్నావు? ఏ మెషినరీ నువ్వు పర్సూ చేసినావు? దానిపైన ఎటువంటి ఆలోచనలు, నీకు సొల్యూషన్ ప్రపోజ్ చేయకుండా ఈ క్వశ్చన్స్ని పదే ఎవరు మాట్లాడుతారు? దాన్ని కూడా సోహెల్ ఖాద్రి సాబ్, బేగ్ సాబ్, పాషా సాబ్, రాజశేఖర్ రెడ్డి గారు, సిఎన్ రెడ్డి గారు, ఇంకో రెడ్డి గారు, ఇంకో ముఖ్యమంత్రి చుట్టాలు వీళ్ళే మాట్లాడతారు. అసలు సమస్యలపైన నువ్వు ఏం చర్చించినావు? అందుకే పొద్దున దున్నపోతు గారికి వినతి పత్రం ఇచ్చాం. దున్నపోతు గారు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. వీళ్ళకన్నా దున్నపోతు గారు తలూపి కనీసం మేము రిప్రజెంటేషన్ ఇస్తే కన్నీరు కూడా పెట్టుకున్నారు. అయ్యో ప్రజలు ఇంత కష్టపడుతున్నారు, వీళ్ళకి ఆయనతో సోయ కూడా లేదు. దున్నపోతు బెటర్గా ఉందా నువ్వే చెప్పండి అన్న. పొద్దున్న దున్నపోతు బెటర్ పర్ఫామ్ చేసిందా, లోపల ఉన్నటువంటి కొంతమంది XYZ పర్ఫామ్ చేసారా? నువ్వు చెప్పు. ప్రజా సమస్యలను ఎవరు పట్టించుకున్నారు బెటర్గా అని ఆలోచించి మీరే నిర్ణయం చేయండి. మీరు అంటే మీకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదా? మీ సమస్యల పరిష్కారాన్ని కూడా మీరు చెప్పినా కూడా మిమ్మల్ని ఏం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఎక్కడిచ్చింది? 50 సార్లు పైన చేతినా కూడా నాకే కాదు, మా పక్కన శ్రీవాణి ఉంది. ఈ రోజు వరకు ఒక్కసారి అవకాశం ఇలే. మా మహేందర్ కూడా అవకాశం ఇలే. అనేక మందికి ఇలే. కేవలం కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటుంది. ఎవరైతే ఆమెకి ఇబ్బంది కాదు అనుకుంటుందో దాన్ని సెలెక్ట్ చేసి వాళ్ళని కూడా ఎక్కడి వరకు మాట్లాడినా అక్కడి వరకే మాట్లాడి కట్ చేసి పడేస్తుంది. మేము అడుగుతాం కదా, శానిటేషన్ కమిటీ ఏమైంది, మెకనైజ్ స్వీపింగ్ గురించి ఏం చేసినావు, ఈ పని ఏం చేసినావు, ఆ పని ఏం చేసినావు, నిధులు ఏమైనాయి అని అడుగుతాం కదా. మాతో ఆన్సర్ చేయడానికి ఆమెకి భయము. నేను సవాల్ విసురుతున్నా, ఈ రోజున బహిరంగ సవాల్ విసురుతున్నా. మేయర్కి దమ్ముంటే చర్చకు రమ్మనండి, లేదా కాంగ్రెస్ పార్టీకి ఎవరికైనా దమ్ముంటే వాళ్ళకి రమ్మని చర్చ. అంటే ఆల్తు ఫాల్తుగా వద్దు నాకు. ఎవరైనా రెస్పాన్సిబుల్ చర్చలో ఓడిపోతే మేము ఇంప్లిమెంట్ చేస్తాం అని బాధ్యత ఉన్నోడు, చేయగలిగినోడు, సత్తా ఉన్నోడు, సేవ ఉన్నోడు వాళ్ళని పంపించండి, వాళ్ళతో చర్చిద్దాం. మీ సమక్షంలో మన టీవీలోనే పెట్టుకొని చర్చిద్దాం, మీడియా సాక్షిగా చర్చిద్దాం. సవాల్ విస్తున్నా, బహిరంగ సవాల్ యాక్సెప్ట్ చేయండి, చూద్దాం.